ప్రభుత్వ సాయుధ పోలీసులు పంపించి అక్రమంగా నీటి విడుదల చేసుకుంది. స్పీకర్ గారు, ఈ చొరబాటుపై గత ప్రభుత్వం పూర్తి నిశ్శబ్దం వహించింది. మరుసటి రోజున ఇది మొన్న కూడా మాట్లాడినా మరోసారి మీకు అవకాశం మరుసటి రోజు వచ్చినప్పుడు మాట్లాడండి. అప్పటి ముఖ్యమంత్రి కార్యదర్శి నీటి పారుదల శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ గారు మీకు అవకాశం వచ్చినప్పుడు కేఆర్ఎంబీ మాట్లాడండి. సంఘటనపై లేఖ రాశారు. నాగార్జున సాగర్ లాంటి ఉమ్మడి బోర్డుకి అప్పగించడానికి సూత్రప్రాయంగా అంగీకరించిన విషయాన్ని లేఖలో స్పష్టం చేశారు. లోవర్ మానేర్ డ్యామ్, మిడ్ మానేర్ డ్యామ్, ఎల్లంపల్లి ప్రాజెక్టులు, ఈ 3 ప్రాజెక్టుల ద్వారా ఇచ్చిన గోదావరి నీళ్లనే గత ప్రభుత్వం కాళేశ్వరం నీళ్లుగా ప్రచారం చేసుకుంది. గోదావరి ప్రాజెక్టు 2 దశలు పూర్తి కావడంతో పాటు గోదావరి ప్రాజెక్టులో గత ప్రభుత్వాల హయాంలోనే నీళ్లు